జయ శ్రీ కుసుమ హరనాథ్. శ్రీహరనాథ మహాప్రభువు తన భక్తులకు వ్రాసిన వేలాది లేఖలు పాగల్ హరనాథ్ అను పుస్తక రూపంలో ప్రసిద్ధి చెందినవి. భగవద్గీత, భాగవతము మరియు సకల ఉపనిషత్తుల సారమంతయు వీటి యందు ఇమిడి ఉన్నది. ఈ అపూర్వ లేఖలు అందరూ చదువదగినవి. గోపికలకు కలిగే ముక్తి కృష్ణుని మురళి వలన, నారదునకు కలిగే సిద్ధి అతని మహతి వలన, మీకు లభించునవియే నాదు లేఖిని వలన. పాగల్ హరనాథ్ లేఖలలో ఏదో ఒక లేఖ మీ సందేహాలను తీర్చగలదు. నా లేఖిని వలన మీకు ముక్తి లభించగలదు. శ్రీ కుసుమ హరనాథ్. కుసుమ హరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి మొదటి భాగం 41వ లేఖ. ప్రాణప్రియతమా శ్రీమతి కుసుమకుమారీదేవి, ఈరోజు నిన్ను చూద్దామని మళ్ళీ వచ్చాను. నేను ఏ విధమైన సంతోషంతో, ఏ దిగులుతో రోజులు గడుపుతున్నానో నీవు బాగా గ్రహించగలవు. సముద్రంలో తలక్రిందుగా మునిగి నేను మంచి పని చేయలేదు, సరిగా ప్రవర్తించలేదు, పెద్ద తప్పిదమే చేశాను. అయినా ఏమాత్రము ఆదుర్దా పడవద్దు. ఈ రోజున ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పడానికి వచ్చాను. నీవు ఈ మధ్యన ఒకరోజు ఉండి వద్దామని మీ నాయనగారింటికి వెళ్ళావా? తీరా వెళ్ళిన తరువాత అక్కడ ఏమాత్రం సుఖంగా ఉండలేకపోయావా? ఆ విషయం గురించి నాకు హృదయం విప్పి దాపరికం లేకుండా వ్రాయి. ఇది ఈ సంఘటన మహోత్సవానికి 3 రోజుల క్రితం నాటి మాట. వ్రాయటం మర్చిపోకు. ఏ క్షణం వరకు నీ ఉత్తరం అందదో ఆ క్షణం వరకు నా మనసు స్థిరంగా ఉండదు, ఆందోళనగానే ఉంటుంది. నాపై దృష్టి నిలిపి పూర్తిగా సత్యమైన అంశములనే వ్రాయి. నేను ప్రస్తావించిన సమయంలో మీ ఖుదీమా పెద్దనాన్నగారి భార్య నీకు చాలా సహాయాన్ని చేసింది. ఈ విషయాన్ని ఏదో పిచ్చివాని మాటలుగా తలచి నిర్లక్ష్యం చేయకు. నన్ను నీవు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే నేను చెప్పబోయే మాటను విధిగా పాటించు. దానిని నీవు ప్రక్కకు నెట్టేస్తే, నా మాటను పాటించకపోతే నీకుగా నీవు కష్టం తెచ్చుకోవటమే కాకుండా నాకు కూడా కష్టం కలిగించిన దానవే అవుతావు. నేను చెప్పబోయేది మరేమీ కాదు. రాబోయే చైత్రమాసం వరకు నీవు మీ పుట్టింటికి వెళ్ళకు. ఒక్కరోజు పాటే అయినా సరే మా అమ్మను విడిచి దూరంగా ఉండకు. ఒకవేళ ఏదైనా విశేషమైన కారణం వలన మీ పుట్టినింటికి వెళ్ళవలసి వచ్చినా ఎట్టి పరిస్థితులలోనూ ఆ రాత్రికి అక్కడే ఉండకు. మన ఇంటికి తిరిగి వచ్చేయి. మనం ఎప్పటికైనా మరలా కలుసుకుంటే అప్పుడు విషయమంతా వివరంగా చెప్తాను. కానీ ఇప్పుడు మాత్రం కాదు. నీవు మా అమ్మ దగ్గర ఉంటేనే ఆనందంగా ఉంటావు, ఏమాత్రము కష్టము ఉండదు. అమ్మ సన్నిధిని విడిచిపెట్టావో కష్టాల్లో పడిపోతావు. ఇంతకు నీవు ఎలా ఉన్నావు? నాకు దూరంగా ఉండి కూడా నీవు ఆనందంగానే ఉన్నావు కదా, లేవా? నీవు ఆనందంగా ఉండటమే నాకు ఆనందం. ఎక్కువగా ఆలోచించకు, ఎక్కువగా ఆదుర్దా చెందకు. నిరంతరము మంత్రస్మరణ చేయటం మరచిపోవద్దు. ఇక్కడ గడిచిన ఈ 5 రోజులలో 5 విధాలుగా ఉండవలసి వచ్చింది. నా ప్రస్తుత రూపాన్ని నీవు చూడలేవని ధైర్యంగా చెప్పగలను. నీవు దగ్గరగా ఉన్నప్పుడు అనేక విషయాలు గుర్తుకు రాకుండా తప్పుకున్నాయి. ఆ విషయాలన్నీ ఇప్పుడు మనసులో మూగుతున్నాయి, గుర్తుకు వస్తున్నాయి. ఏది ఏమైనా మంత్రాన్ని మరచిపోకు అనేదే వాటి సారాంశము. ఎవరితోనూ నిష్ఠూరంగా వ్యవహరించకు.
దురుసు మాటలు మాట్లాడి ఎవరిని నొప్పించకు. పెద్దలను అగౌరవపరచకు. మా అమ్మను నీ సేవల ద్వారా సంతుష్టపరచి ఆమె ఆశీర్వాదములను పొందేందుకై ఎక్కువగా ప్రయత్నించు. గురుపాద పద్మముల యందే నీ మనస్సును లగ్నం చేసి ఉంచు. నీ కృష్ణునకు గురుదేవునకు అణుమాత్రం వ్యత్యాసం కూడా లేదు. వారు ఇరువురు ఒక్కరే. ఈ విషయాన్ని మాత్రం ఎన్నడూ మరువవద్దు. అందరి ఆదరణను పొందేందుకు, అందరికీ అభిమాన పాత్రురాలివిగా ఉండేందుకు ప్రయత్నించు. పిల్లలను శ్రద్ధగా చూసుకో. అమ్మకు నా ప్రణామములను తెలియపరచు. నా కోసమని అమ్మ ఆందోళన పడకుండా, ఆలోచించకుండా చూడు. ఆమె మరింత ఆందోళన పడేటట్లు చేయకు. అమ్మ లేకపోతే నన్ను కూడా ఈ ప్రపంచంలో నీవు చూడనే లేవు. ఈ విషయాన్ని గుర్తుంచుకో. అమ్మ ప్రాణంతో నా ప్రాణం పెనవేసుకుని ఉన్నది. ఈ విషయాన్ని ఈవేళ చెబుతున్నాను. సదా మనస్సులో గుర్తుంచుకో. దీనిని మిథ్యావచనం అని అనుకోకు. ఈ విషయం గురించి ఇంకా ఎక్కువగా వ్రాయనవసరం లేదు. నీ దయ వలన నేను బాగున్నాను. నీ హర కుసుమహర కుసుమహర కుసుమహర.